నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నిన్న మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా ఆరోపణలే బయటికి రావడం చూసాం. ఇక తాజాగా ఆయన నిర్వహించినటువంటి గనుల శాఖకి సంబంధించి కూడా ఒక పెద్ద పెద్ద కుంభకోణాలే ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇక మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి తాజాగా గనుల శాఖలో అవినీతి చేశారు, గనులన్నీ కూడా బెదిరించి లాక్కున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఇటు గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు కూడా మరి దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ గనుల శాఖలో చేసినటువంటి అవినీతి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధన, మన వీక్షకులు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి బండారం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా ఇటు అటవీ భూముల కబ్జా విషయంలో కావచ్చు, ఆయన చేసిన దాడులు, దౌర్జన్యాల గురించి కావచ్చు, ఇప్పుడు తాజాగా గనుల శాఖలో ఇంకా బయటికి రావాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ఎర్రచందన విషయంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు గనుల శాఖలో కూడా ఆయన దాదాపు చాలా అవినీతి చేశారు అని చెప్పి అంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? గనుల శాఖలో జరిగిన అవినీతి ఏమి చిన్నది కాదమ్మా. మద్యం ఎంత, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మద్యం కుంభకోణం అనేది జాతీయ స్థాయిది అన్నాడు కదా. ఇంకా అప్పుడు ఆయన దృష్టికి వెళ్ళలా. రాష్ట్రంలో జరిగిన మైనింగ్ కుంభకోణం, గనుల కుంభకోణం అనేది చాలా భారీ స్థాయిలో జరిగింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే జరగలేదు, అన్ని జిల్లాల్లోనూ జరిగింది. ఎక్కడెక్కడ మైనింగ్ ఉన్నాయో అన్ని సాట్ల కూడా వైకాపా నాయకులు, లేకపోతే ఇంకా పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి చాలా దారుణమైన. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి ఏంటంటే, గనుల శాఖ సంచాలకులుగా ఉన్న వెంకటరెడ్డి రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కూడా వ్యవహరించాడు. అంటే పూర్తిగా ఒకే వ్యక్తి చేతిలో పెట్టారు పవర్. అది ఆయనకు ప్రభుత్వానికి ఒక పావు లాంటి వ్యక్తి. ఇలా అంతకుముందు బ్రేవరేజెస్ కార్పొరేషన్కి కూడా వాసుదేవ్ రెడ్డి అని ఎక్కడెక్కడైతే డబ్బు ఉందో అట్లాంటి అన్నీ కూడా వాళ్ళకి కీలకమైన వ్యక్తుల చేతుల్లో, వాళ్ళకి మమ్మీలుగా వ్యవహరించే వ్యక్తుల్ని, డమ్మీలుగా వ్యవహరించే వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు కథ నడిపారు. ప్రతి జిల్లాలో కూడా అంతకుముందు గనుల్ని అభివృద్ధి చేసుకుని నిర్వహించుకుంటున్న వాళ్ళ మీద ఎక్కడెక్కడ లాభసాటిగా ఉంటుందో అన్ని గనుల్ని ఆక్రమించుకున్నారు. మీకు అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాకినాడ పోర్టు సెజ్ ఎవరో వ్యక్తి కేవీ రావు అనే వ్యక్తి నడుపుకుంటున్న, ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్టు మీద వాళ్ళ దృష్టి పడి విజయసాయిరెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు ఇది పెద్ద కేసు అయ్యి సెంట్రల్ సిబిఐ దృష్టికి, ఈడీ దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేవీ రావుకి సంబంధించిన షేర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేశారని కూడా మనకు తెలిసింది బయటికి. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ భారీ స్థాయిలో ఆదాయాలు ఉంటాయో, గనులు ఉంటాయో అన్ని సాట్ల కూడా అది ఎవరు రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు అవనివ్వండి, లేకపోతే తటస్థులైన వ్యక్తులు అవనివ్వండి, వ్యాపార వర్గానికి చెందిన వ్యక్తులు అవనివ్వండి, అన్నీ కూడా గుంజేసుకున్నారు. మరీ ఇంకా చెప్పాలంటే కూడా గొట్టిపాటి రవికుమార్ లాంటి వ్యక్తిని కూడా వాళ్ళు 100 కోట్ల రూపాయల జరిమానాలు ఇచ్చారు. 50 కోట్ల నుంచి మొదలుపెట్టి 100 కోట్లు ఏ చిన్న ఇర్రెగ్యులారిటీ చూపించడం, అది కట్టలేరు, ఎవరు కూడా కట్టలేరు. కాబట్టి మీరు వదిలేస్తే మేము తీసుకుంటాం. ఒక వ్యక్తినైతే అది 10 గ్రానైట్ క్వారీలు ఉన్న ఒక వ్యక్తిని బెదిరించి, ఒక రాజకీయ నాయకుడిని, అతన్ని వాళ్ళ పార్టీలోకి చేర్చుకున్న తర్వాత మళ్ళీ రివిజన్ పిటిషన్ పెట్టుకోండి మీరు అని చెప్పి ఆ 100 కోట్లని 3 కోట్లకి సరి చేశారు. ఎందుకు? వైకా పార్టీలో చేరాడు కాబట్టి. అట్లా చేరకుండా ఎదుర్కొన్న రవికుమార్ లాంటి వాళ్ళు చాలా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్వారీలు మూసేశారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక మామూలు వ్యక్తి కూడా వీటికి ఎగబడ్డాడంటే ఎంత స్థాయిలో జరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే గ్రనైట్ క్వారీలు మొత్తం చిత్తూరు జిల్లాలో ఉన్నంతా కూడా, అంటే అక్కడ రోడ్లు నిర్మాణం చేయడానికి సప్లై చేసే కంకర మొత్తం కూడా ఇక వాళ్ళ సంస్థల నుంచి తప్ప ఇంకో సంస్థ నుంచి వెళ్ళటానికి లేదు. తర్వాత ప్రత్యర్థులకి, సంస్థలకి వాళ్ళు ఏదైనా గొడవ చేసి కోర్టులకు వెళ్తే కూడా మీకు ఎంత కావాలో చెప్పండి అని చెప్పి ఏదో ఒక తులమో ఫలమో ఇచ్చేసి వాటిని కూడా వాళ్ళ బంధువుల పేరు మీద, బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేశారు క్వారీల్ని. అట్లాగే క్రషింగ్ యూనిట్స్ని కూడా మూసారు. అంటే ఏకఛత్రాధిపత్యం చేశారు. మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే రేటు, ఇక చచ్చినట్టు వాడాల్సిందే. అట్లా అనకాపల్లి నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎక్కడంటే అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా చంద్రమోహన్ రెడ్డి దాని మీద పెద్ద గొడవలు చేస్తే కూడా ఆఖరికి కొంతమంది ఈ ట్రాన్స్జెండర్స్ని కూడా బస్సుల్లో తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకుల మీద దాడి చేయించారు. మీకు గుర్తుందో లేదో, క్వారీస్ దగ్గర
ఇట్లా అక్రమ క్వారింగ్ చేస్తున్నారని వీళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలో తెలియక ట్రాన్స్జెండర్స్ని ఒక 3 బస్సుల్లో తీసుకెళ్ళి వీళ్ళ మీద దాడులు చేయించిన దాడి అది ఎట్లా ఉంటుందంటే చిల్లరగా అనిపిస్తుంది. ట్రాన్స్జెండర్ల మీద కేసు పెట్టారు వీళ్ళని. అట్లా అనేక సార్లు చేశారనమాట. 100 కోట్ల రూపాయలు ఎప్పుడైతే పెనాల్టీ వేస్తారో ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు వీళ్ళే వాళ్ళ మనుషులను పంపి రాజీకి పిలిపించడం, మీరు ఎట్లాగో మీరు చేసుకోలేరు మేము చేస్తాము అనేసి అట్లా బినామీల పేరు మీద ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం దగ్గరికి ఫిర్యాదులు వస్తున్నాయి. రాకుండా ఆగవు కదా, ఎన్నాళ్ళు ఆగుతాయి? ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏ జిల్లాల్లో ఎవరెవరు అంతకుముందు ఎవరు నిర్వహించుకున్నారు ఆ క్వారీలని అవన్నీ కూడా రికార్డెడ్గా దొరుకుతాయి. ఎందుకంటే క్వారీలు ఎవరికైతే ఫస్ట్ అలాట్ అవుతాయో, అలాట్ అవ్వగానే క్వారీల్లో లాభం రాదమ్మా. అది చాలా ఓవర్ బర్డెన్ ఉంటుంది. తవ్వి క్వారీ కరెక్ట్గా అదృష్టం ఉంటే మెటీరియల్ దొరుకుతుంది. ఒకసారి ఫెయిల్ అయ్యి దెబ్బతినే అవకాశం కూడా ఉంటాయి. కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయినాయి క్వారీస్ చేసి. అన్ని క్వారీలు లాభం వస్తాయని కాదు, అట్లా డెవలప్ చేసుకున్న తర్వాత వీళ్ళు తేనెపట్టులాగా ఉన్న వాటినన్నింటినీ ఆక్రమించేసుకున్నారనమాట. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర కూడా ఈడీ అండ్ విజిలెన్స్ అధికారులను పంపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తున్నారు. అది తర్వాత ఎవరు నిర్వహించుకున్నది కూడా వాళ్ళతో ఎలా రాయించుకున్నారు వీళ్ళు తక్కువ రేట్కి అనేది బయటకు వస్తాయి. ప్రాథమికమైనటువంటి ఆధారాలు, కీలకమైన ఆధారాలు కూడా దొరకవని కాదు. కాకపోతే ఇప్పటికే వాళ్ళు బాగా నష్టపడ్డారు. చాలామంది డిప్రెషన్ అంటే బిజినెస్ కోల్పోయారు సడన్గా వాళ్ళు. తర్వాత వాళ్ళని పోలీసులతో బెదిరించడం ఇవన్నీ కూడా చేశారు. తర్వాత కార్యకర్తలతోనూ రౌడీలతోనూ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ఉపయోగించి వాళ్ళ మీద అనేక దాష్టికాలు చేయటం, బెదిరించడం. కొంతమంది క్వారీలు ఆ ప్రాంతాలు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం ఉంటే ఎక్కడోసారి బతకొచ్చు, ప్రాణాపాయం కూడా ఉంటాయి. ఇది ఎంత కూడా పెద్ద ఎత్తున జరిగే లావాదేవీలు కోట్లలో. కాబట్టి ఇప్పుడు మీరు కేవీ రావు కాకినాడ పోర్ట్ అధిపతి వీళ్ళ బెదిరింపులకి భయపడి అది వైవి సుబ్బారెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి గారి అల్లుడు తమ్ముడు వీళ్ళందరూ చేశారు కదా. ఆయన అమెరికా వెళ్ళిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా బయటకు వచ్చింది. ఇట్లా ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి, ఏ జిల్లాలో లేవు అని అనుకోవటానికి లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు బయటకు తీసి కనుక ఈ కేసెస్ బుక్ చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మీరు అన్నట్టు అసలు చిత్తూరు జిల్లాలో వేరే వాళ్ళని బతకనివ్వలేదు. అటవీ భూముల్లో ఆక్రమణలో కానీ, తర్వాత ఎర్రచందనం కానీ, మిగిలిన సాటి ఎర్రచందనం లేదు. ఆ ఎర్రచందనం ఖరీదైన మెటీరియల్ అక్కడే ఉంది, ఇంకెక్కడ శేషాచలం అడవులు తప్ప ఇతర సాట్లు ఉండవు. కాబట్టి ఆయన ఎన్ని రకాల లబ్ధి పొందాలో అన్ని రకాల లబ్ధి పొంది నేను పెద్దిరెడ్డిని కాదు పెద్దారెడ్డిని ప్రకటించుకునే స్థితికి వెళ్ళాడు. ఒక స్టేజ్లో ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా ధిక్కారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడని చెప్తున్నారు. ఇప్పుడేమో అసలు ఆయన పార్టీలో ఉండే ఇంట్రెస్ట్ కూడా ఆయనకి లేదని చెప్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డిని పట్టుకుంటే ఇంకా నష్టమే కానీ లాభం లేదు, కొన్నాళ్ళ పాటు తటస్థంగా ఉండి మళ్ళీ రాజకీయంగా ఏ పార్టీ బాగుంటే చూసుకుందాం, బీజేపీలోనా ఇంకా ఏదైనా అవకాశం దొరికితే జనసేన లాంటి పార్టీ ద్వారా మళ్ళీ కూటమిలోకి దూరాలని ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే ఆయన అక్కడ అసలు యాక్టివ్గా కూడా లేడు, తటస్థంగా వెయిట్ చేస్తున్నాడని చెప్తున్నారు. కాబట్టి గనుల దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందమ్మా. మద్యం విక్రయాల్లోనేమో డిస్టిలరీస్లో జరిగినాయి అక్రమాలు, బేవరేజెస్ కార్పొరేషన్ అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. ఇందు లేడని సందేహం లేదు, ఇందెందు వెతికినా ఉన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత బాగా లబ్ధి పొందిన వైఎస్ఆర్సీపీలో నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అనే చెప్తున్నారు నాయకులు కూడా. అది థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం.